సినిమా పోయిందన్న ఫ్యాన్స్గా డిసప్పాయింట్ ఏం చేస్తాం. ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ నచ్చదన్న సీరియస్గా. కామెడీ అన్నారు, కామెడీ లేదు. లాస్ట్ క్లైమాక్స్ ఒకటే, ఓన్లీ క్లైమాక్స్. క్లైమాక్స్లో ఆ జోకర్ ఎందుకు వచ్చింది పాటు సీరియస్గా చాలా ఫీల్ అయ్యా. లేదు సీనే లేదు అన్న. 400 బొక్కన్న 10-20 షో. ఇప్పుడు అయింది 2 అయింది సినిమా, 3 గంటల 50 నిమిషాల సినిమా అయింది. నాకైతే ఏమనిపి లాస్ట్లో జోకర్ వచ్చాడు పార్ట్ 2 అన్నారు. ఏం లేదు సినిమా అయితే సీరియస్ అది స్టోరీ లేదన్న. నిజంగా ప్రభాస్ మొహమాటంలో సినిమా ఒప్పుకొని తీసాడు, అదైతే ఫిక్స్. ఏదో పర్లేదు ఈ సినిమా. ఈ పండగకి హిట్ అయ్యే సినిమాలు 2. ఒకటి అనిల్ రావుపూడి తీసిన సినిమా, ఇంకోటి నవీన్ పోల్ శెట్టి. ఆ 2 హిట్ అయితే అంతే. చాలా మంది ఫ్యామిలీ ఆడేది బాగున్నాయి. ఈ సినిమానా లేదా కామెడీ ఓకే. సెకండ్ హాఫ్ లో సబ్జెక్ట్ వచ్చింది, అది కామెడీ ఉంది లైట్ గా. ఫస్ట్ హాఫ్ లో లైట్ అన్న. ఫస్ట్ హాఫ్ లో బీజిఎం కూడా అర్థం కాలేదు. ఆ బీజిఎం లైట్ గా ఆ బీజిఎం క్లియర్ గా లేదు అంతే. ప్రభాస్ డైలాగులు కూడా ఒక లైట్ గా అంతే. ఇదైతే ఫేస్ అయ్యి కూడా ఏదో కొంచెం ఏ జనరేటర్ లాగా ఉన్నాయి. ఎవరిది బయట ప్రభాస్ అంటా ఉన్నారు, మీకు ఎలా అనిపించింది? మొహమాటంతో తీసిన సినిమా. ప్రభాస్కి ఎందుకు పండగకి వచ్చాడో వాడికి కూడా తెలియదు. మారుతి ఏ ధైర్యంతో ఇంటర్వ్యూస్ చెప్పాడో చెప్పలేం. ఇప్పుడు వెళ్తే ఏంటి పరిస్థితి మారుతి ఇంటికి ఆల్రెడీ మా వాళ్ళు. ఈ సినిమా చూసిన తర్వాత ప్రభాస్కి అవెంజర్స్ డూమ్స్ డేలో పక్కా వస్తుంది యాక్టింగ్ ఛాన్స్. లాస్ట్లో సూపర్ మ్యాన్ సీన్, స్పైడర్ మ్యాన్ సీన్ అయితే పక్కా అందరూ వాచ్ చేయాల్సిందే. ఓవరాల్ మూవీ రివ్యూ బాగానే ఉంది. ఎక్స్పెక్టేషన్స్ ఓవర్గా పెట్టుకోకండి. అంటే ఫస్ట్ నుంచి ఫ్యాన్స్ అందరికీ ఏంటంటే మాస్ ఎంటర్టైన్మెంట్కి ప్రభాస్ చూసేసరికి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి వచ్చేసరికి డిసప్పాయింట్ పెట్టారు అంతేగాని అర్థమేసింది. చాలా బాగున్నాయి బ్రో. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లాంటి మూవీ చాలా బాగా వచ్చింది, వాచ్ఫుల్. థ్యాంక్ సూపర్. ఫస్ట్ 40 మినిట్స్ కొంచెం లాగ్ అనిపిస్తుంది కానీ సినిమా మాత్రం ఎక్స్ట్రీమ్ లెవెల్. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ అన్ని. ఫ్యాన్స్కి 40 మినిట్స్ ఫస్ట్ వాళ్ళకి అప్పగించాడు. రిమైనింగ్ యాంటీ ఫ్యాన్స్ కూడా వాళ్ళ వైపు ఆర్టిక్ అయితే సెల్యూట్. సీజీ వరకు అయితే అల్టిమేట్. బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది.